అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై భారీ దాడులు చేసినట్లు ప్రకటించారు. B-2 స్టెల్త్ బాంబర్లు, 30,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో ఫోర్డోను, 30 టోమోహాక్ క్షిపణులతో నతాంజ్, ఇస్ఫహాన్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఇరాన్ అణు సామర్థ్యం ధ్వంసమైంది. ఇది అమెరికా, ఇజ్రాయెల్కు చారిత్రక క్షణమని ట్రంప్ ప్రకటించారు. ఈ దాడులు ఇరాన్ను యుద్ధం ముగించేలా చేస్తాయని, శాంతి కోసం అడిగామని ఆయన చెప్పారు. కానీ ఇరాన్ స్టేట్ మీడియా ఘాటుగా స్పందించింది. పశ్చిమాసియాలో అమెరికా పౌరులు, సైనికులు ఇక మా లక్ష్యం. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని హెచ్చరించింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం 2 వారాల్లో నిర్ణయిస్తానని ట్రంప్ చెప్పిన 2 రోజుల్లోనే ఈ దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ చర్యను చరిత్ర మలుపుగా కొనియాడగా ఇరాన్ ప్రతీకార దాడులకు సిద్ధమైంది. అమెరికా హెచ్చరికలను, దాడులను ఇరాన్ లెక్క చేసినట్లు కనబడ్డం లేదు. తమపై దాడికి నిరసనగా ఇజ్రాయెల్పై మరోసారి భీకర దాడికి దిగింది. మిసైళ్లతో విరుచుకుపడింది. ఒక్కసారిగా మిసైళ్లను వదలడంతో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే ప్రజలు బయటికి రావాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు హోతీలు ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలపై దాడి చేస్తామని హెచ్చరించారు. రష్యా, చైనా మద్దతుతో ఇరాన్ బలపడితే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ట్రంప్ మరో హెచ్చరిక జారీ చేశారు. అమెరికాపై ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటే ఇంతకంటే తీవ్రమైన దాడులు చేస్తామని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. తన మాటలను పెడచెవిన పెట్టి టెహరాన్ ప్రతీకార చర్యలకు పాల్పడితే మాత్రం టెహరాన్పై చేసిన దాడుల కంటే తీవ్రంగా, ఎన్నడూ చూడని విధంగా విరుచుకుపడతామన్నారు.